వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అరకు అద్భుతమైన ప్రాంతం, దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. గిరిజన భాషలకు పవన్ హామీ. గల్ఫ్ దేశాలలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు గల్ఫ్ భరోసా. ద్వారకాధీష్ ఆలయం వరకు అనంత్ అంబానీ పాదయాత్ర, యాత్రలో పాల్గొన్న తల్లి కోడలు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి 49 కోట్లు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రహదారులకు 92 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే 1500 కోట్ల విలువైన పనులను మంజూరు చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. పవన్ తన పర్యటనలో భాగంగా పెదపాడు గ్రామంలో గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ భరోసా పథకంపై ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ మరియు డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన రేవంత్ సర్కార్ గల్ఫ్ భరోసా అనే మినీ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. చిత్ర బృందం ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాల, ప్రవాసీ కార్మికుల మరియు నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలని ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంత భీమరెడ్డి, దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరపత్రి, గల్ఫ్ జేఏసీ నాయకులు చెన్నమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మూడు తరాలుగా తెలంగాణ నుండి గల్ఫ్కి వలస వెళ్లిన లక్షలాది మంది శ్రామికులు కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం పంపించి తమ కుటుంబాలలో ఆనందాన్ని, రాష్ట్రానికి ప్రగతిని అందించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. కోటి రత్నాలనే కాదు, కష్టాలను కూడా తన కడుపులో దాచుకుంది నా తల్లి తెలంగాణ. 10 సంవత్సరాల లోపల 2000 మంది చనిపోయారు. కేసీఆర్, కేటీఆర్, కవిత గల్ఫ్లో చనిపోయారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ద్వారకాకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. జామ్నగర్ నుండి ద్వారకాధీష్ ఆలయం వరకు చేసిన పాదయాత్ర ఈరోజు పూర్తయింది. శ్రీరామనవమి రోజున ఆయన ద్వారకాధీష్ ఆలయానికి చేరుకున్నారు. అయితే పెళ్లి తర్వాత పాదయాత్ర చేయాలని అనంత్ అంబానీ అనుకున్నట్లు ఆయన భార్య రాధికా మర్చెంట్ తెలిపారు. గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకాకు 170 కిలోమీటర్లు ఈ యాత్ర చేపట్టారు. కాగా మార్చి 29న అనంత్ యాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో అడుగడుగున దేవనామస్మరణ చేస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారని, శ్రీ ద్వారకాధీశుడు తన పట్ల దయతో ఉన్నాడని, ఆ దేవుడు తనకు బలాన్ని ఇచ్చాడని అనంత్ అంబానీ అన్నారు. అప్పుడే తాను ఈ ప్రయాణాన్ని ప్రారంభించానని, ఇప్పుడు ఈ ప్రయాణం విజయవంతంగా ముగిసిందని చెప్పారు అనంత్ అంబానీ. అనంత్ తన భార్య, తల్లి కూడా తనకు మద్దతు ఇచ్చారని చెప్పాడు. తన తండ్రికి తన ప్రయాణం గురించి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారని, తనను ఆశీర్వదించారని అన్నారు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.